పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక ప్రధాన కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. ఆర్&ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర చేపట్టారు. యాన్మాన్న ఘాట్ల గేట్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు సాగిన ఈ యాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి తహసీల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రెడ్డి అండి, నేను హైదరాబాద్ లో ఉంటాను. నాది వచ్చేసి ప్రైవేట్ జాబ్. నేను ఆటోమొబైల్లో చేస్తాను. సో నేను ఎమ్మెన్గల్లలో ఒక 3 ఎకరాలు కొన్నాను. సో దానికన్నా బిఫోర్ మాకు ఎన్పిఏ దగ్గర ల్యాండ్ ఉండేది శివరంపల్లిలో. అందులో గవర్నమెంట్ లో ల్యాండ్ పోయింది. సో తర్వాత మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది రైతు పరంగా అన్నట్టుగా. మా ఫాదర్ కూడా ఫార్మరే, అందుకని నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కొన్నాను అనమాట 2 years బ్యాక్. ఇప్పుడు అది గవర్నమెంట్ లో వెళ్తుంది. కొంచెం బాధగా అనిపిస్తుంది. నాది వచ్చేసి 2 acres 30 గుంటాస్ వెళ్తుంది ల్యాండ్. ఎకరాకు వచ్చేసి నేను ఒక 40 lakhs అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బాగానే ఇన్వెస్ట్మెంట్ చేశాను. అదొకటి. సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేనంటే ప్రైవేట్ ఎంప్లాయీ ఓకే, కాకపోతే ఇక్కడ రైతులు కూడా చాలా మంది లాస్ అవుతున్నారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ కానీ లేదంటే వాళ్ళు ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి షెడ్లు, తర్వాత మనకి కొన్ని చెట్లు పెడుతున్నారు, చెట్లు అవి వెళ్తున్నాయి, తర్వాత బోర్. సో ఇవన్నీ కూడా ప్రాబ్లం వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా రైతులకి ఇల్లు కూడా ఇస్తే బాగుంటుంది. మాది గురుకుంట శివారులో గల 10 ఎకరాల భూమి మొత్తం లక్ష్మీదేవిపల్లి ఉదర్నపూర్ ప్రాజెక్టులో భాగంగా 10 ఎకరాల ల్యాండ్ మొత్తం పోతుంది. అందువల్ల మాది జీవనోపాధి మొత్తం మా కుటుంబం ఒక 15 మంది ఫ్యామిలీ, మా కుటుంబం మొత్తం ఆ భూమి పైన ఆధారపడి ఉన్నాం. మాది ఏం లేకుండా పోతుంది. మేము ఎటు పోవాలి? మా బతుకు తెరువేంది? మా ఫ్యూచర్ మొత్తం, మా కుటుంబం మొత్తం భూమి పైన ఆధారపడి తాతల తర భూమి మాది, మా సొంత పట్టా భూమి. ఈ రోజు గవర్నమెంట్ లాక్కుంటుంది. దానికి మా నష్టపరిహారం ఏం చెల్లిస్తారు? మాకు ఏదన్నా ఉపాధి మాకు చూపించాలి. మాకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, చూపించాలని చెప్పేసి. శ్రీనివాసులు, మాది నవపేట గ్రామం. మేము 5 మంది అన్నదమ్ములము. మాకు 8 ఎకరాల భూమి ఉంది. 8 ఎకరాల భూమిలో ఇప్పుడు ఉదండపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ లో ఆ కాలువలో భాగంగా 3 ఎకరాలు మా భూమి పోతుంది. మేము ఇంచుమించు దాదాపు మాది 20-25 మంది మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకోటి 616 సర్వే నెంబర్, 709 సర్వే. 616లో 3 ఎకరాలు పోతుంది, 709లో 4 ఎకరాలు పోతుంది. మొత్తం 7 ఎకరాల భూమి మేము కోల్పోతున్నాం ఈ కాలువలో భాగంగా. అయితే మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపిస్తున్నాం, సింగిల్ గా ఈ నష్టపరిహారం ఏమైతుందో 1 ఎకరాకు 50 లక్షలు ఇవ్వాలని మేము ఆ 50 లక్షలు ఇట్లా ఒకటేసారి సెటిల్మెంట్ లో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ దాదాపు నవపేట మండలంలో ఒక 8 గ్రామాల నుంచి ఈ భూములు కోల్పోతున్నారు. ఈ ఉదండాపూర్ లక్ష్మీదేవిపల్లి కాలువలో భాగంగా 1050 ఎకరాలు దాదాపుగా కోల్పోతున్నారు. కాబట్టి రైతుల పక్షాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులకు వెంటనే ఒకటేసారి సింగిల్ పేమెంట్ ఇచ్చి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ భూమి ఎవరైతే కోల్పోతుందో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు, అలాగే బర్ల షెడ్లు, బోర్లు అయిన వాళ్ళకి ఇట్లా వాళ్ళకి నష్టపరిహారం కట్టేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మొన్న గవర్నమెంట్ అదనపు కలెక్టర్ రామరెడ్డి అధ్యక్షతన మాకు పిలుపు రావడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని చర్యలు చర్చించి కొన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల పక్షాన మాకు ఏవైతే పోతున్నాయో భూములు, దాంట్లో భాగంగానే 40 లక్షలు, ఇప్పుడున్న ప్రస్తుత వాల్యూ ప్రకారం 40 లక్షలు, ఒక డబుల్ బెడ్రూమ్ కానీ, తర్వాత ఇంటికి మీరు ఒక ఉద్యోగం కావాలని చెప్పేసి, తర్వాత ఏవైతే బర్ల షెడ్లు, ఆవుల షెడ్లు, బోర్లు పోతున్నాయో వాటికి కూడా నష్టపరిహారం కింద చెల్లించాలని అదనపు కలెక్టర్ రామరెడ్డి గారిని మొన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజు కూడా ఒక ఎమ్మెన్గండ్ల గేట్ నుంచి మన నవపేట ఎంఆర్ఓ మండల్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. గౌడ్, ఎమ్మెన్గండ్ల సన్ ఆఫ్ నర్సింగ్ గౌడ్. ఉదండాపూర్ రిజర్వేడ్ కాలువ సందర్భంలో మాకు 4 అన్నదమ్ముల మేము, మా నలుగురు వచ్చి దాదాపు 5 ఎకరాల 30 గుంటలు పోతుంది. దీని ద్వారా మేము గవర్నమెంట్ కు ఎకరానికి 40 లక్షలుగా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తర్వాత భూమి కోల్పోయిన వాళ్లకు మొత్తం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగము ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
పేరు యశోద, కురువ యశోద. మాది ఎకరన్నర భూమి ఉంది. మా ఎకరన్నర భూమి పోతుంది. నాకు ఒక బాబు ఉన్నాడు, నేను మా బాబే ఉన్నాము. మా బాబు చదువుతున్నాడు. మా బాబుకు చదువు చూపించాలి, ఇంకొకటి ఉద్యోగం ఇప్పియాలి. మాకెవరు లేరు, మేము ఒంటరిగానే ఉంటున్నాం కాబట్టి మా బాబుకు జాబ్ కూడా లేదు, జాబ్ ఇప్పియాలి. మాకు ఒక ఇల్లు కూడా కావాలి. అట్లనే భూములందరూ పోయేటోళ్ళకి కూడా వాళ్ళకి నష్టపరిహారం కట్టియాలి. చెట్లు పోయిన కూడా చెట్లు కట్టియాలి, అన్ని కట్టియాలని నా విజ్ఞప్తి. గౌడ్, ఎమ్మెల్యేల సన్ ఆఫ్ నర్సింగ్.